హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు బయట నిలబడి ఏదో పని చేసుకుంటూ ఉండగా ఇంతలోపు మీనా వాళ్ళు అద్దెకు ఉంటున్న ఓనర్ వాళ్ళ చుట్టాలబ్బాయి ఒకతను కావాలని ఒక ఆవిడతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీనా వాళ్ళ ఇంటెదురుగా ఎవరో అబ్బాయి నిలబడ్డాడు. ఎవరు? మీనాకి సంబంధించిన అతనేనా అని అడగడంతో, అయ్యో అదేంటి బాబు, సంబంధించిన అతను అంటున్నావు? కాదు, మీనా భర్త, పేరు బాలు అని చెప్పగానే, ఓ అన్న చేసుకోపోయేసరికి ఇక ఉద్ధరించినట్టు తమ్ముడిని చేసుకుందన్న మాట. తమ్ముడితో కూడా సవ్యంగా ఉంటుందో లేదో, ఇంకెవరైనా దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఆ మహాతల్లికి పొదవేముంది అని అనగానే ఇక వెంటనే బాలు, ఏం కూసావురా అంటూ ఇక వాడిని చెడామడా కొట్టేస్తూ ఉంటాడు. అందరూ కూడా గుమిగూడతారు. అందరూ ఎంత ఆపినా బాలు అస్సలు ఆగడు, కొడుతూనే ఉంటాడు. ఏరా, ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుందిరా? ఆడది అమ్మతో సమానం. అలాంటి అమ్మనే నువ్వు అవమానిస్తావా? నీ అక్క చెల్లెళ్ళు ఒకలాగా, పరాయి వాళ్ళు ఒకలాగా అని నువ్వు అనుకుంటున్నావా? ఇంకోసారి ఏ ఆడపిల్ల గురించి ఇలా చులకనగా మాట్లాడకుండా నీ నాలుక తెగ్గోసేస్తాను అంటూ ఇక బాలు వాడి మీద దాడి చేస్తూ ఉండగా అందరూ ఆపుతూ ఉంటారు. ఎంత ఆపినా కూడా బాలు ఆగడు. లేదు, అస్సలు నేను ఊరుకోను. ఏ ఆడపిల్ల గురించైనా ఇలా మాట్లాడితే నేను సహించను. అలాంటిది నా భార్య గురించే అలా మాట్లాడతావా? ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో ఊహించాలి కదరా. అసలు నువ్వు ఓ మగాడివేనా? దమ్ముంటే నాతో తలపడి చూడు అని చెప్పి ఇక కొడుతూ ఉంటాడు. మీనా వాళ్ళమ్మ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఓ కావిడ లోపలికి వెళ్ళి, మీనా మీ ఆయన బాలు మీ ఓనర్ వాళ్ళ చుట్టాల అబ్బాయిని కొట్టేస్తున్నాడు అని చెప్పగానే ఇక ఇద్దరు బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. పార్వతమ్మ కూడా బాలుని ఆపుతూ ఉంటుంది. బాబు వదిలే, బాబు వదిలే అని అంటే, లేదత్తయ్య, వీడిని నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక మీనా అదంతా విన్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది తనకి. నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మనోజ్ బావగారి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన పెంట మీద రాయి వేస్తే ఒళ్ళంతా చిందుతుంది అని అంటారు. అలాంటి వాళ్ళ జోలికి నా భర్త ఎంతో గౌరవంగా ఉన్న ఆయన ఎందుకు వెళ్ళాలి? అలాంటి వాళ్ళని వదిలేయాలి. చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేయాలి. ఏనుగు వెళ్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి, వాటన్నింటినీ పట్టించుకుంటారా? అలాగే కొంతమంది మాటలకి అసలు విలువ ఇవ్వకూడదు. ఆయన ఎందుకు అలాంటి బురదలో కాలు వేసి ఆయన అంటించుకుంటున్నారు? మా పుట్టింటికి ఏం మర్యాదగా వచ్చామో అదే మర్యాదగా వెళ్ళిపోతే సరిపోయేది. కానీ ఇప్పుడు ఈ గొడవేంటి అని ఇక మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత అందరూ ఆపడంతో అతను కూడా నన్ను చంపేస్తున్నాడు, నన్ను వదిలే అని చెప్పడంతో ఇక బాలు వదిలేస్తాడు. బాలు వదిలేశాక వాడు ఊరుకుంటాడా? పార్వతమ్మ, మీ సంగతి చెబుతాను. మా ఇంట్లోనే అద్దెకుండి మా మీదే తిరగబడతారా? నిన్ను ఖాళీ చేయించేస్తాము, మీకు ఇల్లు లేకుండా చేస్తాము. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అంటారు. నేను అన్నదానిలో తప్పేముంది, అబద్ధమేముంది అని అంటూ ఉండగా ఇక పరిగెత్తించి మరీ బాలు వెంబడిస్తాడు. మళ్ళీ అదే మాట మాట్లాడేవంటే చంపి పడేస్తా అని పరిగెడతాడు. ఇక తర్వాత ఆపండి అంటూ గట్టిగా మీనా అరవడంతో ఇక బాలు ఆగిపోతాడు. బాలు అలా ఆగిపోయి మీనా దగ్గరకు వస్తాడు. మీనా, వాడన్న మాటలు విన్నావు కదా, వాడిని వదిలేమంటావేంటి అని అనడంతో, మీరు కూడా వాళ్ళలాగే తయారవుతారా? బురదలో కాలు వేసి ఆ బురదని ఒంటికి అంటించుకుంటారా? వాడితో మీకు గొడవ ఎందుకు? ఈ విషయం అత్తగారికి తెలిసిందంటే ఆవిడ ఏమంటారు? నా కొడుకుని తీసుకువెళ్ళి అక్కడ గొడవ పెట్టించి ఏదైనా చేసింది అని అనుకోదా? వాడు ఏదైనా మిమ్మల్ని చేయరానిది చేస్తే, లేదు అంటే పోలీసులు వచ్చి వాడిని మీరు చావు దెబ్బలు కొట్టారు కాబట్టే వాడు కంప్లైంట్ ఇస్తే, మిమ్మల్ని లోపల వేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇదంతా మీరు ఆలోచించరా అని ఏడుస్తూ అంటుంది. మీకేదైనా జరగరానిది జరిగితే అని కన్నీరు పెట్టుకుంటే బాలు ఎలా అంటాడు? చూడు మీనా, మనిద్దరి మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలైనా ఉండొచ్చు, కానీ పరాయివాడు నిన్ను ఒక మాట అంటే నేను ఊరుకోను. జైలుకు కాదు, ఎక్కడికైనా వెళ్తాను, కానీ అస్సలు నేను భరించను.
అయినా ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. మీరు కానీ నన్ను ఆపి ఉండకపోతే ఈరోజు వాడి శవాన్ని చూసేవాడిని అని అంటూ ఉంటాడు. ఇక పార్వతమ్మ, వద్దు బాబు వద్దు, వాడి సంగతి మీకు తెలీదు, వాడు మంచివాడు కాదు, అలాంటి వాళ్ళ జోలికి మంచి వాళ్ళు వెళ్ళకూడదు బాబు అని అంటూ ఉండగా ఇక పార్వతమ్మతో ఇలా అంటాడు. చూడండి అత్తయ్య, ఇంకెప్పుడు మీ జోలికి రాడు. వాడు మీ జోలికి వస్తే ఈసారి వాడికి నేను ఇలా బుద్ధి చెప్పను. అసలు నా దెబ్బ ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను. ఇంకెప్పుడు మీ జోలికి రాడు. ఇక ఈ గొడవ మీనా వాళ్ళు ఉంటున్న ఓనర్కి తెలుస్తుంది. ఓనర్ అక్కడికి వస్తాడు. వచ్చి, ఏమైందండి, ఏమైంది? మా వాడు ఏదో అనకూడని మాట అన్నాడట కదా, ఆయన తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. అయినా పార్వతమ్మ బిడ్డలు మాణిక్యం లాంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. అలాంటి వాళ్ళని ఎందుకన్నావని నేను కూడా తిట్టాను. పోలీస్ కంప్లైంట్ గట్రా ఏమీ ఇవ్వకండి, మా వాడికి నేను బుద్ధి చెబుతాను అని చెప్పి పార్వతమ్మకి క్షమాపణ చెప్తాడు ఓనరు. ఇక ఆ తర్వాత అతను వెళ్ళిపోయాక మీనాక్షి బాలు వాళ్ళ మధ్య తెలియని ఏదో ప్రేమని ఇక పార్వతమ్మ అర్థం చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ పైకి ఎడమొహం పెడమొహం వేసుకుంటారు. ఇద్దరూ గొడవ పడుతున్నట్టు ఉంటారు. కానీ వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మధ్య ఎంతో ప్రేమ ఉంది. మీనాని ఒక్క మాట అన్నందుకు వాణ్ణి చావగొట్టాడు నా అల్లుడు. నా కూతురు మీద ఎంత ప్రేమ లేకపోతే నా అల్లుడు అలా చేస్తాడు. అలాగే ఇక బాలుకి ఏదైనా వాడి వల్ల ఆపద కలుగుతుందేమోనని నా కూతురు అల్లాడిపోయింది. అంటే బాలు మీద నా కూతురికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. మొత్తానికి గొడవ జరిగింది కానీ వీళ్ళ మధ్య ప్రేమ ఎంతుందో నాకు అర్థమైంది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నా కూతురు నా అల్లుడు ఆదర్శ దంపతులుగా ముందు ఉంటారని నాకు అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పార్వతమ్మ చైన్ కొనడానికి ఒకరు డబ్బు అప్పిస్తారు. ఇక వాళ్ళు ఇంటి దగ్గరికి రావడంతో పార్వతమ్మ కంగారు పడుతూ ఇక పక్కకు తీసుకువెళ్ళి, ఈ సమయంలో వచ్చారేంటండి? అల్లుడు గారు కానీ మిమ్మల్ని చూస్తే అసలు ఏం బాగుంటుంది, ఆయన ఎంత బాధపడతారు, అయినా మీ డబ్బు తీసుకొని ఇంకా ఎంతో కాలం అవ్వలేదు కదా అని అనగానే, అయ్యో పార్వతమ్మ, నేను అందుకు రాలేదు, డబ్బు ఎలా కట్టాలి, ఇంత వడ్డీ అవుతుంది, ఇవన్నీ చెప్పడానికి నేను వచ్చాను అని అనడంతో, సరే కానీ అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను, అయినా మీ డబ్బుల గురించి మీరేమి దిగులు పడద్దు, పువ్వుల్లో పెట్టి మీ డబ్బు చెల్లించేస్తాను అని అంటుంది. సరే కానీ పార్వతమ్మ, ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? ఇప్పుడు నీ గురించి మీ అల్లుడికి తెలిస్తే ఏమవుతుంది చెప్పు? అయినా ఆడపిల్ల పెళ్ళిడికొచ్చింది. ఆ పిల్ల కోసం నువ్వు ఆలోచించాల్సింది పోయి రూపాయి కూడబెట్టి తన పెళ్ళికని దాచాల్సింది పోయి ఇప్పుడు ఇంత డబ్బు అప్పు చేసి మీ అల్లుడికి చైన్ కొనటం అవసరమా అని అనడంతో, అయ్యో అలా ఎప్పుడూ మాట్లాడద్దు, అల్లుడు కాదు నా కొడుకు, బాలు నా పెద్ద కొడుకుతో సమానం, నా అల్లుడికి నేను ఏమీ ఇవ్వలేదు అని అంటే, నువ్వేమీ ఇవ్వలేదు సరే, మీ అల్లుడు నిన్ను కట్నాలు కానుకలు అడుగుతున్నాడా, అందుకే అప్పు చేసి ఇలా కొన్నావా అని అంటే, లేదు అవేం మాటలు, నా అల్లుడు ఎప్పుడు అలా అడగడు, నా అల్లుడు మెడలో కానుక ఉండాలని నాకు అనిపించింది, చిరు కానుక, అందుకనే నేను తనకి కొనిచ్చాను, నిజానికి నా అల్లుడు వద్దనే అన్నాడు, కానీ తన కళ్ళల్లో కొంచెమైనా సంతోషం చూడాలనే నేను కొన్నాను అని అనగానే ఇక ఆవిడ, పార్వతమ్మ ఏదేమైనా నువ్వెంత మంచిదానివి చెప్పు, ఈ రోజుల్లో పుట్టింటి వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఇక అత్తింటి నుండి డబ్బు కావాలి, కట్నాలు కావాలి, లాంఛనాలు కావాలి అని ఎంతో ఒత్తిడి చేస్తారు. ఇక అత్త మామలతో పాటు భర్త కూడా వేపుకు తింటాడు. మీరు ఏం చేస్తారో చేయరో మాకు అనవసరం, మాకు కట్నాలు లాంఛనాలు కావాలి అని పీకల మీద కూర్చుంటారు. కానీ మీ అల్లుడు అలా కాదంటున్నావు, చాలా మంచివాడు అంటున్నావు, పైగా నువ్వు ఇచ్చిన కానుక కూడా వద్దన్నాడు అంటే నీ అల్లుడు చాలా మంచివాడు, నువ్వు ఎప్పుడూ కోరుకునేదానివి, మా అల్లుడు కాదు నాకు కొడుకులాగా ఉండాలి, అంత మంచివాడు రావాలి అని ఎప్పుడూ అనేదానివి, నువ్వు చేసిన మంచే నీ బిడ్డకి మంచి భర్త వచ్చాడు, అల్లుడిని కొడుకంటున్నావంటే నిజంగా అది నీ మంచితనమే, మీకు బాగా సంబంధం కుదిరింది అని అంటారు. ఇక తర్వాత
ఈ అప్పు తీరిపోయిన తరువాత నా కూతురు చదువుకి నాకు కొంత అప్పు కావాలి అని అనడంతో, ముందు ఇది తీరిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిద్దు గాని అని చెప్పి ఇక అప్పు ఇచ్చిన ఆవిడ వెళ్ళిపోతుంది. అయితే పార్వతమ్మ ఆ అప్పు ఇచ్చిన ఆవిడ ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ బాలు వింటాడు. బాలు విని చాలా బాధపడతాడు. నా గురించి మా అత్తయ్య అప్పు చేసి నాకు ఇలా ఇవ్వాలా? నా సంతోషమే ముఖ్యం అనుకుంటుంది. నన్ను ఇంతగా అభిమానిస్తుంది. ఒక కొడుకులాగా నన్ను చూసుకుంటుంది. ఇలాంటి కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా ఓ మగదిక్కుగా ఉండి నేను వీళ్ళని ఆదుకోవాలి. నేను వీళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు నా మరదల చదువుకు డబ్బు అవసరమని విన్నాను. ఆ డబ్బు నేను కట్టి నా మరదల్ని చదివిస్తాను అని అనుకుంటాడు. ఇక ఈ విషయం వాళ్ళని అడిగితే బాధపడతారు. అడగకూడదు అని చెప్పి అడగకుండా ఇక వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అత్తయ్య, మీరు మీ చిన్నమ్మాయి గురించి ఏమాత్రం బాధపడకండి. తన బాధ్యత నేను మీనా తీసుకుంటాము. తన పెళ్ళి, తన చదువు అవన్నీ కూడా మేం చూసుకుంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన పెళ్ళి మా ఇద్దరి చేతుల మీదే జరుగుతుంది. మీరు దిగులు పడద్దు అని అంటే, అయ్యో అల్లుడు గారు, అంత బాధ్యత మీరెందుకు తీసుకోవడం అని అనడంతో, ఇది బాధ్యత కాదు, ఇది నా కుటుంబం. నా కుటుంబంలో బాధ్యత నేనెందుకు తీసుకోకూడదు? తను నా చెల్లెలైతే కనుక తన బాధ్యత నేను తీసుకోనా? తనకి దగ్గరుండి ఓ అన్నగా పెళ్లి చేయనా? ఇప్పుడు మరదలైనా కూడా తన పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కాదనద్దు. కాదంటే చెప్పండి, నేను మీకు అల్లుడిననే అనుకుంటాను అని అనడంతో ఇక కన్నీరు పెట్టుకుంటుంది పార్వతమ్మ. మీలాంటి అల్లుడు దొరకడం మేము ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం బాబు అని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక బావగారు, నువ్వు అక్క దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి అని తను కూడా అంటుంది. అయినా పెళ్లి ఆలోచన నాకు ఇప్పుడే లేదు. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత చేసుకున్నా మీ ఇద్దరి చేతుల మీదుగానే జరిపించుకోవాలి. ఎందుకంటే నాకు నాన్న లేరు కదా. కానీ ఆ లోటు ఇప్పుడు లేదు బావా. నీలో నాన్నగారు ప్రేమ నాకు కనిపిస్తుంది. నాన్నగారి ఆదరణ, అభిమానం నాకు మీలో కనిపిస్తున్నాయి బావగారు అని అనడంతో ఇక బాలు కూడా సంతోషపడతాడు. బాలు మీనా ఇద్దరు ఇక బయలుదేరతారు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన సత్యం ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటాడు. ఏమే ప్రభా, మన అబ్బాయి కోడలు ఇద్దరు ఇంటికొస్తున్నారు. వాళ్ళ కోసం ఏవైనా చేసి పెట్టావా అని అంటే, బాగుంది సంబడం. ఏ ఇంట్లో అయినా అత్తకి కోడలు అన్నీ చేసి పెట్టాలి. కోడలు ఇంటికొస్తుందని ఆ అత్తకు అన్నీ చేసి పెట్టమంటున్నావు. ఈ విడ్డూరం ఎక్కడా లేదు అని అనగానే, ఇది విడ్డూరం ఏముంది? అమ్మాయి ఎప్పుడు నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఏం కావాలి అత్తయ్య గారు అంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు. ఇంటికి రాగానే ఓ గుక్కెడు కాఫీ నీళ్లు ఇస్తే నీ సొమ్మేం అరిగిపోతుంది చెప్పు అని అంటాడు. నా సొమ్ము అరిగిపోతుందో కరిగిపోతుందో అవన్నీ నాకు అనవసరం. నాకు ఒంట్లో బాలేదు అని చెప్పి లోపలగా వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోపు బాలు మీనా ఇంటికి రానే వస్తారు. అదిగో వచ్చేశారు నా కొడుకు కోడలు అని దగ్గరికి వెళ్ళి, ప్రయాణం బాగా సాగిందమ్మా? ఇంతకీ మా చెల్లెలు పార్వతమ్మ ఎలా ఉంది? ఇంట్లో అందరూ బాగున్నారా? నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. చూసావా ఎలా ఉందో అని అనడంతో ఇక మామయ్య గారు, అత్తయ్య గారేరి అని అడుగుతుంది. ఆవిడ మీరు వస్తున్నారని తెలిసి లోపలికి వెళ్ళిపోయింది అని అంటాడు. ఇక ఇంతలోపు ప్రభావతి బయటకు వస్తుంది. ఇక రాగానే బాలు మెడవైపు చూస్తుంది. ఏంటి వీడి మెడలో ఏదో గొలుసులాగా ఉంది, అది బాగా దగదగ మెరుస్తుంది. బంగారం ఎక్కడలే, వాళ్ళు ఏ పిచ్చిదో ఇచ్చుంటారు, అది రోల్డ్ గోల్డ్ అని చెప్పి, ఏరా ఎప్పుడు లేంది ఆ అలవాటేంటి? మెడలో ఆ పిచ్చి గొలుసు ఎందుకు అని అంటుంది. ఇంకా అప్పుడు మీనా ఇలా అంటుంది. అత్తయ్య గారు, అది రోల్డ్ గోల్డ్ కాదు, పిచ్చిది అంతకంటే కాదు, అది బంగారు గొలుసు అని అంటే, బంగారు గొలుసా? ఎక్కడిది అని అనడంతో ఇక ఏంటే చిన్నపిల్లాడిని అడిగినట్టు అలా అడుగుతున్నావు అని సత్యం అంటాడు. కాదు, బంగారు గొలుసు ఎక్కడిది? అయినా మీ పుట్టింటోళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళెందుకు బంగారం వేస్తారులే, అది రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది, తీసి అవతల పారే, అది వేసుకున్నా నీకు అవమానమే అని అనడంతో ఇక ఇలా అంటాడు బాలు.
లేదమ్మా, అది బంగారమే. లేదు పిచ్చిదే అని నువ్వన్నా నాకేం అభ్యంతరం లేదు. మంచి మనసుతో ప్రేమించే హృదయంతో వాళ్ళు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళంటే నాకు అభిమానమే. అయినా మా అత్తగారు ఆ టైపు కాదు. ఆవిడ నన్ను అమ్మని మరిపిస్తుంది. అప్పు చేసి ఆవిడ దగ్గర లేకపోయినా నాకు ఈ చైను కొనిచ్చింది అని అనడంతో సత్యం, అయ్యో మీనా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా చెప్పు. రెక్కల కష్టం మీదే బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకమ్మా భారం పెట్టుకోవడం. వద్దమ్మా, ఇది ఇచ్చే. ఎరా మెడలోది తీసి మీ అత్తయ్య గారికి ఇచ్చేయకపోయావా అని అంటే, అబ్బబ్బో, ఆవిడ ఆస్తుల మీద ఆస్తులు, కోట్ల ఆస్తులు రాసిచ్చేసింది. ఆవిడ ఒక దానకర్ముడు. ఆయన దానకర్ణుడు. మీరేమో వద్దు వద్దు అంటున్నారు. అయినా పైసా కట్నం ఇవ్వకుండా ఏదో గొలుసు మెడలో పడేస్తే సరిపోతుందా ఏంటి? ఈ మాత్రం దానికే మీరు తెగ పొంగిపోతున్నారు అని ఇక సత్యాన్ని కూడా అంటుంది ప్రభావతి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? కథలో ఏ విధంగా మలుపు తిరగబోతోంది? బాలు మీనా వీళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది? మీనా మీద బాలుకి ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? ఇద్దరు ఎప్పుడు ఒక్కటవుతారు? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్